ఏపీలో పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా గన్నవరంలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 2 ఎయిర్ ఇండియా విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ హైదరాబాద్ లో ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. షార్జా నుంచి గన్నవరం రావాల్సిన విమానం, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండింగ్ అనుకూలించగా హైదరాబాద్ లో ల్యాండింగ్ అయ్యాయి. బెంగళూరు నుంచి గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విశాఖ రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన 3 విమానాలను అధికారులు దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్, బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్లే విమానాలను హైదరాబాద్ కు మళ్లించారు. అదేవిధంగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానం భువనేశ్వరికి మళ్లించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, దట్టమైన పొగమంచు కారణంగా ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలన్నిటికీ సంబంధించి కూడా విమానాలు ప్రస్తుతము అక్కడ ల్యాండ్ అవ్వలేని పరిస్థితి కనబడుతుంది. తాజాగా గన్నవరం విమానాశ్రయం కావచ్చు, విశాఖ విమానాశ్రయం, అదేవిధంగా తిరుపతి విమానాశ్రయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ విమానాలు ల్యాండ్ అవ్వలేని పరిస్థితి, అక్కడ కొంత వాతావరణం అనుకూలించని పరిస్థితి కనపడుతుంది. దీనికి కారణం ప్రత్యేకంగా దట్టమైన పొగమంచు, శీతాకాలం కావడంతో పెద్ద ఎత్తున ఈ దట్టమైన పొగమంచు అనేది అలుముకోవడంతో ల్యాండింగ్ సమస్య అనేది ఏర్పడుతుంది. అయితే దీనికి సంబంధించి ఉదయం పూట విమానాలన్నీ కూడా ప్రస్తుతం రద్దు చేయాల్సిన పరిస్థితి విమాన సంస్థలకు వస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా 2 ఏరియా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ రోజు ఉదయం అటు ఢిల్లీ, షార్జా నుంచి గన్నవరం రావాల్సిన విమానం, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండ్ అవ్వాలి. అయితే గన్నవరంలో దట్టమైన పొగమంచు ఉండటం కారణంగా అవి 2 కూడా కొద్దిసేపు గాలిలో చెక్కలు కొడుతూ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది. ఇక బెంగళూరు నుంచి గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానం కూడా ప్రస్తుతం గాలిలో చక్కర్లు కొడుతూ కొద్దిసేపు క్రితమే గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది. ఉదయం పొగమంచు కొంత ఎక్కువగా ఉండటం, దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమస్య అనేది కొంత ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించి కూడా అటు ఏటీసీ అధికారులు కావచ్చు, విమానయాన సంస్థలు కావచ్చు, ఉదయం పూట్ల కొన్ని సర్వీసులు అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంత వినియోగదారులు విమానాలకు సంబంధించి అర్జెంట్ పన్నుల మీద వెళ్తున్న వినియోగదారులు అందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సంజన, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఏపీలో పొగమంచుతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లా గన్నవరంలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే 2 ఎయిర్ ఇండియా విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ హైదరాబాద్ లో ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. షార్జా నుంచి గన్నవరం రావాల్సిన విమానం, ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండింగ్ అనుకూలించగా హైదరాబాద్ లో ల్యాండింగ్ అయ్యాయి. బెంగళూరు నుంచి గన్నవరంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావంతో విశాఖ రావాల్సిన ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన 3 విమానాలను అధికారులు దారి మళ్లించారు. హైదరాబాద్ నుంచి వైజాగ్, బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్లే విమానాలకు హైదరాబాద్ కు మళ్లించారు. అయితే అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా ఇటు విశాఖపట్నం వెళ్లే విమానం భువనేశ్వరికి మళ్లించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, సంజన, వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ రోజు ఉదయం విశాఖ వచ్చిన 3 విమాన సర్వీసులు వెనుదిరిగి వెళ్లిపోయాయి. ఈ 3 కూడా ఇండిగో విమాన సర్వీసులే. ప్రతిరోజు ఉదయం ఢిల్లీతో పాటుగా చెన్నై, హైదరాబాద్ నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల లోపు ఈ 3 విమాన సర్వీసులు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా ఈ 3 విమానాలు ఆయా ప్రాంతాల నుంచి గమ్యస్థానమైన విశాఖకు బయలుదేరాయి. అయితే విశాఖ వచ్చే సమయానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాతావరణం అనుకూలించలేదు. ప్రధానంగా రన్వే పైన విపరీతంగా మంచు పరుచుకోవటంతో పైలట్ కు విజిబిలిటీ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఈ విషయాన్ని ఏటీసీకి సమాచారం అందించారు. 2-3 సార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విజిబిలిటీ లేకపోవడంతో ఈ సర్వీసులను వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీతో పాటుగా బెంగళూరు నుంచి వచ్చిన 2 విమానాలను కూడా హైదరాబాద్ కు మరల్చారు. అలాగే ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన మరో విమానాన్ని భువనేశ్వర్ లో ల్యాండింగ్ చేశారు. ప్రస్తుతం ఆ 3 విమాన సర్వీసులు కూడా మళ్లీ తిరిగి విశాఖకు బయలుదేరి వస్తాయని, అంటే 2 గంటల ఆలస్యంగా బయలుదేరి వస్తాయని
విమాన సర్వీసు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఈ విమాన సర్వీసులు తిరిగి గమ్యస్థానానికి చేరుకోవడంతో కొంత ప్రయాణికులు గందరగోళానికి సమయానికి చేరుకోలేమనే ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే తిరిగి వాతావరణం అనుకూలించడంతో ఆయా విమాన సర్వీసులను విశాఖకు తీసుకువచ్చే ఏర్పాట్లు అయితే విమానయాన సంస్థలు చేస్తున్నాయి. సంజన. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.